వెయిట్ లాస్ అవ్వడం, బాడీని చాలా ఫిట్గా మంచి ఫిజిక్గా ఉంచుకోవడం ఎలా అని చెప్పే విషయాలు టిప్స్ మనం నేర్చుకుందాం. మీ శరీరం తగ్గించడమే కాదు, మీ బ్రెయిన్ యొక్క ఐక్యూని కూడా పెంచుతుంది. సో ఎలాగో చూసుకుందాం. శ్వాస వదులుతూ డౌన్, శ్వాస తీసుకుంటూ అప్. టోటల్ 14 సార్లు చేయాలి. మన ఎడమ చెవి చూడండి, ఇలా కమ్మ పెట్టుకునే భాగం ఉంది కదా, ఈ ఎడమ చెవి అనేది కుడి బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది, కుడి చెవి అనేది ఎడమ బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ యాక్యూప్రెషర్ పాయింట్స్ని అలా ప్రాపర్గా లాగడం వల్ల మీ రెండు రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతాయి. అట్ ది సేమ్ టైం నాలుకని అంగలికి టచ్ చేయడం వల్ల మిడిల్ బ్రెయిన్ కూడా యాక్టివేట్ అవుతుంది. సో ప్రాపర్గా బ్రెయిన్లో అన్ని వైపులు కూడా యాక్టివ్ అవుతాయి. అట్ ది సేమ్ టైం మనం బ్రీత్ని ఇన్వాల్వ్ చేసాం, బాడీని ఇన్వాల్వ్ చేసాం, కాబట్టి మైండ్ బాడీ రెండు కూడా చాలా బాగా పనిచేస్తాయి. సెకండ్ ప్రాక్టీస్ ఇలా ఈ చైర్ పోజ్లో ఉండాలి. మీ మోకాళ్ళ మీద ఎక్కువ వెయిట్ రావద్దు, హిప్స్, థైస్ మీద, పొట్ట మీద రావాలి. మెల్లిగా తల ఎత్తి రెండు చేతుల మధ్య చూడండి, లేదంటే కళ్ళు మూసుకోండి. దాని తర్వాత మెల్లిగా పైకి రావాలి, హ్యాండ్స్ డౌన్ చేయాలి. మినిమం 20, మ్యాక్సిమం 60 వరకు తీసుకెళ్ళండి. దీని తర్వాత ఈ ప్రాక్టీస్లో కళ్ళు మూయొద్దు, కళ్ళు తెరవాలి. సో బాగా స్ట్రెచ్ చేసేయండి. ఇలా ప్రాపర్గా హ్యాండ్స్ రిలాక్స్ చేసేసి కాళ్ళ మధ్య గ్యాప్ ఉంచాలి.